See the 13th example. 13th example and 14th example is the important and different one in the chapter. అటు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. Kavita thought of constructing 2 more rooms in her house. She inquired about the labor. She came to know the 6 men and 8 women would finish the work in 14 days. But she wished to complete the work in 10 days. When she inquired, she was told that 8 men and 12 women would finish the work in 10 days. Find out that how much time would be taken to finish the work if one man or one woman worked alone. దాని మీనింగ్ ఏమంటే కవిత దగ్గర ఉన్న ఇంటికి 2 రూమ్స్ని ఎక్స్టెండ్ చేయాలండి. ఆ 2 రూమ్స్ కట్టడానికి 6 men and 8 women వర్క్ చేసే కన్నా 14 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 8 men and 12 women వర్క్ చేసే కన్నా 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ 1 men, అదే ఒక్క మెన్ అయితే ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు, 1 woman అయితే ఎన్ని డేస్లో వర్క్ చేయగలదు టు కన్స్ట్రక్ట్ దట్ 2 rooms. అదండి క్వశ్చన్. లెట్ us see. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే వర్క్ డేస్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. మనం 1 డేలే కన్వర్ట్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ వర్క్నైనా సరే. సి లెట్ 1 men, ఓకేనా, 1 man alone క్యాన్ ఫినిష్ ద వర్క్ ఈక్వల్ టు X days. ఓకేనా? ఒక్క అతను ఎన్ని డేస్లో పని చేస్తాడో మనం అదే ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ అట్లే 1 woman ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సి ఫస్ట్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. మెన్ గురించి 1 man alone క్యాన్ ఫినిష్ ద వర్క్ ఇన్ X days, దట్ ఈక్వల్ టు X daysలో కంప్లీట్ చేయగలడు. దీన్ని నేను 1 డేలే కన్వర్ట్ చేసుకుంటాను. సో వర్క్ డన్, ఓకేనా, వర్క్ డన్ బై 1 man ఇన్ 1 day నేను 1 డేలే కన్వర్ట్ చేసుకుంటాను. టోటల్ క్వశ్చన్ని నేను 1 డేలకే కన్వర్ట్ చేసుకుంటాను. ఈ ప్రాబ్లమ్స్ అంతా టైమ్ అండ్ వర్క్ అని పిలుస్తారు. ఓకేనా? ఇదంతా 1 డేలే కన్వర్ట్ చేసుకోవాలండి. సో 1 డేలే కన్వర్ట్ చేసుకుంటే 1/x అవుతుంది. ఓకేనా? ఆ 1 man ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడంటే X డేస్లో కంప్లీట్ చేయగలడు ఒకే మనిషి అయితే కనుక ఆ 2 రూమ్స్ని. అదే 1 డేలే కన్వర్ట్ చేసుకుంటే 1/x. ఓకేనా? నేను 1 డేలే కన్వర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉమెన్ గురించి చూద్దాం. లెట్ 1 woman alone క్యాన్ ఫినిష్ ద వర్క్, ఓకేనా, దట్ ఈక్వల్ టు Y days. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో తెలియదు, అందుకని Y days అనుకుంటాను, Y అనుకుంటాను. ఈ ఉమెన్ని కూడా నేను 1 డేలే కన్వర్ట్ చేసుకుంటాను. సో వర్క్ డన్ బై 1 woman ఇన్ 1 day, ఓకేనా, దట్ ఈక్వల్ టు 1/y. ఓకేనా? టోటల్ క్వశ్చన్ని నేను 1 డేలే కన్వర్ట్ చేసుకున్నాను. డేస్ని కూడా అంతేనండి, డేస్ని కూడా 1 డేలే కన్వర్ట్ చేసుకుంటాను. సో ది గివెన్ ఇద్దరు కలిపి, ఓకేనా, 2 members కలిపి 14 డేస్లో కన్వర్ట్ చేస్తారు కదా. 14 డేస్లో కన్వర్ట్ కాదు, 14 డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ని. అది కూడా నేను 1 డేలే కన్వర్ట్ చేసుకుంటాను. సో 1/14 అయిపోతుంది. అండర్స్టూడ్ ద ప్రాబ్లం? సో ప్రాబ్లం మొత్తాన్ని నేను 1 డేలే కన్వర్ట్ చేసుకున్నానండి. ఓకేనా? మెన్ను కానీ ఉమెన్ను కానీ డేస్ని కానీ. సి 6 men and 8 women క్యాన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days. అది మనకి ఇచ్చిన ఫస్ట్. దీని నుంచి మనం లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మెన్ అంటే ఏం తీసుకున్నామండి? 1 men అంటే 1 డేలేకి కన్వర్ట్ చేసింది తీసుకోవాలి. సో మెన్ ఈజ్ ఈక్వల్ టు 1/x, అదే కదా మనం తీసుకున్నాడా. సో 6 into men ప్లేస్లో 1/x ప్లస్ అంటే ప్లస్ అండి. సో 8 women అన్నాడు. 8 into women మీన్స్ 1/y, 1 డేలేకి. ఓకేనా? 1 day ఆఫ్ ద వర్క్ ఉమెన్, 1 day ఆఫ్ ద వర్క్ మ్యాన్, 1 డేలే కన్వర్ట్ చేసుకున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 14 days, దాన్ని కూడా 1 డేలే కన్వర్ట్ చేసేసాను. సో 1/14. ఓకేనా? టోటల్ ప్రాబ్లమ్ని 1 డేలే కన్వర్ట్ చేసేసాను. నెక్స్ట్ సో 6 into x మీన్స్ 6 ఓన్లీ. 6/x ప్లస్ 8/y దట్ ఈక్వల్ టు 1/14. ఓకేనా? డినామినేటర్స్లో అంటే డినామినేటర్లో నెంబర్ ఉంటే మనకి ఎలిమినేషన్ మెథడ్ అయినా సరే సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందండి. సో మనం కన్వర్ట్ చేసుకుంటాం ఫాస్ట్గా అయిపోవడానికి ప్రాబ్లం. సో ఇన్ RHS ఐఎమ్ హ్యావింగ్ ద 1/14
ఆ 1/14ని డినామినేటర్ 14 is there. By coming to LHS it will become multiplication. So 14. So 14 into 6 plus 6 by x plus 8 by y, that is equal to 1. ఓకేనా, న్యూమరేటర్ ఉందంటే ఇక 1 కంప్లీటెడ్. సో ఆ 14 అనేది బ్రాకెట్ ఉంది కాబట్టి ఇన్సైడ్ లోపలికి వెళ్తుందండి. ఇన్సైడ్కి వెళ్తే ఫస్ట్ టర్మ్ దగ్గరికి వెళ్తుంది, సెకండ్ టర్మ్ దగ్గరికి కూడా వెళ్తుంది. సో 14 6 are 84, డైరెక్ట్గా మల్టిప్లై చేసేసిన. సో 84 by x ప్లస్ 14 8 are 112, 112 by y is equal to 1. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, డినామినేటర్ని కూడా మళ్ళీ ఏం చేయాలి, ఎల్సిఎమో లేకుంటే రేషనల్ క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దాం, నెక్స్ట్ చూద్దామండి. లేకుంటే మళ్ళీ డినామినేటర్ మిగిలిపోతుంది. అక్కడ ఏం చేయాలంటే మనం 1/xని పీనో క్యూఓగా తీసుకోవాలి, అది మళ్ళీ చూద్దాము. సో ఒక ఈక్వేషన్ లేక ఫామ్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడండి, 8 men and 12 women క్యాన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 10 days. నెక్స్ట్ హింట్ ఇచ్చాడు, 8 men అంటే ఏం తీసుకోవాలండి, 8 into 1/x అండ్ మీన్స్ ప్లస్ 12 into ఉమెన్ అంటే ఏం తీసుకోవాలంటే 1/y. సో టోటల్ ప్రాబ్లం నేను 1 day కన్వర్ట్ చేస్తున్నాను. సో 1/y దట్ ఈక్వల్ టు 10 days, అది కూడా 1 day కదా కన్వర్ట్ చేసాను. సో 1/10. సో దట్ ఈస్ డూ ద ప్రోడక్ట్ 8/x ప్లస్ 12/y ఈజ్ ఈక్వల్ టు 1/10. ఓకేనా, ఆర్హెచ్ఎస్లో ఉన్న డినామినేటర్లో 10ని ఫ్రమ్ బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. సో అది కూడా ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది. సో 80/x ప్లస్ 120/y అంతే కదండి, దట్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో 1/x ఉంది, 1/y ఉంది అంతే కదా. 80 into 1/x రాసుకోవచ్చు దాన్ని, 80 into 1/x ప్లస్ 120 into 1/yగా రాసుకోవచ్చు కదా దాన్ని, 120 into 1/y దట్ ఈక్వల్ టు 1. అంటే సెకండ్ ఈక్వేషన్లో 1/x ఉంది, 1/y ఉంది. సీ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో కూడా చూడండి, ఇక్కడ 84 into 1/x రాయచ్చా దాన్ని, ప్లస్ 112 into 1/y రాసుకోవచ్చా. సో 1/x ఉంది, 1/y ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో 1/x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/x ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో 1/y ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 1/y ఉంది. టోటల్గా పుట్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అనుకుందాం, 1/y ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. ఓకేనా, పుట్ p ఈజ్ ఈక్వల్ టు 1/x, 1/y ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. ఓకేనా, దేర్ ఫోర్ ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 84 into 1/x కదా అక్కడ ఉండేది. ఓకేనా, అప్పుడు 1/x ప్లస్లో ఏం సబ్జెక్ట్ చేయాలా, p. సో 84p. ప్రాబ్లం అర్థమైంది కదండి. ఎవరికైనా ప్రాబ్లం అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ ఏముందంటే అక్కడ 121/y ఉంటుంది. ఓకేనా, 112 into 1/y రాసుకోవచ్చు కదండి. 1/y అంటే ఏమనుకున్నాడు, q, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, కొత్తగా వచ్చింది కాబట్టి థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ మనకు అక్కడ ఏమొచ్చిందండి, 80/x వచ్చింటుంది. సో 1/xని ఏమనుకున్నాం, p. సో 80p ప్లస్ 120q ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ అనేది ఫోర్త్ ఈక్వేషన్గా మారిపోయింది, ఎందుకంటే pq అప్లై చేశాను. సో డినామినేటర్స్ ఏం లేవండి. ఇప్పుడు మన క్యాన్సిలేషన్కి ఈజీ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్కి లేదండి, కామన్ తీయడానికి కూడా బిగ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, 84తో ఏదో పోతుంది, 8తో ఏదో పోతుందో, ఏది సేమ్ వాల్యూ వస్తుందో కూడా మనకు తెలీదు. ఇలా బిగ్ లెటర్స్ ఉన్నప్పుడు మనం ఏదాన్ని క్యాన్సలేషన్ చేసుకుందాం, పిన్ చేసుకుందాం. ఓకేనా, పీ వాల్యూస్ తీసుకుందాం. పీ ఏమేమి ఉన్నాయండి, 84 80 కదా, 84 80 దానికి ఎల్సిఎం అనుకోండి. ఓకేనా, మీకు అర్థం కాదని ఇక్కడ చేశానండి. మామూలుగా అయితే ఇది రఫ్ వర్క్లో కావాలంటే చేసుకోండి. ఇక్కడ నేను ఎల్సిఎం చేశాను కదా, ఎల్సిఎం ఇది రఫ్ వర్క్లో చేసుకోండి, కాబట్టి పక్కన బ్రాకెట్ వేసుకొని దాంట్లో చేసుకోండి. ఓకేనా, ఇదంత అవసరం లేదు, మీకు అర్థం కాదని చెప్పానండి అక్కడ. సో 2 ఎల్సిఎం చేయండి, 2 24s 2 40s. సో 2 21s 2 20s. ఓకేనా, ఇక్కడ మనకి ఏముందండి, ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్లో ఏముంది, 84p ఉంది, 84. ఇక్కడ 84 ఎలా వస్తుంది చూడండి, 2 2s are 4. ఓకేనా, 2 2s are 4. ఇంకా ఏది మల్టిప్లై చేయొచ్చండి, 2 into 2 into 21. ఆ 3ని ప్రోడక్ట్ చేస్తే 2 2s are 4, 4 21s are 84. సరిపోతుంది కదా, 4 21s are 84. ఇంకా రిమైనింగ్ లేదని 20. అంటే ఆ 20ని ఇక్కడ ప్రోడక్ట్ చేయాలని అర్థమైంది. అందుకే థర్డ్ ఈక్వేషన్కి ఇంటూ 20 రాశాను. అండర్స్టూడ్.
ఓకేనా. ఫోర్త్ ఈక్వేషన్లో పీ కోఎఫిషియంట్ ఏముందండి, 80 ఉంది. చూద్దాం మనకు వచ్చిన ఎల్సిఎంలో 80 ఎక్కడ ఉందో చూద్దాం. మనకు వచ్చిన ఆన్సర్స్ అండి, అక్కడ ఆన్సర్స్ అంటే మీకు తెలుసు కదా, ఎల్సిఎమ్స్ అంటే 2 × 2 × 21 × 20 అని దాని మీనింగ్. ఓకేనా. ఇక్కడ 80 ఎలా వస్తుందో చూద్దాం. సో 2 2s are 4, ఆ 2 తీసుకుందాం, 2ని 4, కింద లాస్ట్లో ఉన్న 20ని తీసుకుందాం, 80 అయిపోతుంది. ఓకేనా, 80. ఇంకా రిమైండర్ ఏం మిగిలిందండి, సరే రిమైనింగ్ వాల్యూ ఏముంది 21, ఆ 21ని ప్రోడక్ట్ చేసుకుందాం. అర్థమైంది కదండి. సో బిగ్ వాల్యూస్ కాబట్టి అలా చేసుకునేవండి. స్మాల్ వాల్యూస్ అంటే మీకు తెలుసు, ఏదంతా ప్రోడక్ట్ చేస్తే 2 ఈక్వల్ అయితే మీకు అర్థమైపోతాయి. ఓకేనా. సో థర్డ్ ఈక్వేషన్ని 20తో, ఫోర్త్ ఈక్వేషన్ని 21తో. ఆ ఎల్సిఎం ఏమైనా అర్థం కావాలంటే మళ్ళీ అడగండి, గుడ్డిగా అట్టే ఉండొద్దండి. సో ప్రోడక్ట్, డూ ద ప్రోడక్ట్. 84 20s 1680p ప్లస్ 112 20s 2240q దట్ ఈక్వల్ టు 1 × 20 20. సి 80p × 21, సో 1680 ప్లస్ 120 × 21, it will become 2520q ఈక్వల్ టు 1 × 21 21. లెట్ us see. ఇప్పుడు p వాల్యూస్ అనేది ఈక్వల్ అయినాయి, సైన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఇస్ ద క్యూ వాల్యూ, వాట్ ఇస్ ద రిమైండర్, 2520లోంచి 2240 పోతే 280, కానీ బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్, సో -280q దట్ ఈక్వల్ టు 21 - 20 -1, బిగ్ వాల్యూ హ్యావింగ్ -1. సో q ఈజ్ ఈక్వల్ టు -1 by -80, minus will be the cancel, that equal to 1/280. q ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 1/280 వచ్చింది. ఓకేనా, q ఈజ్ ఈక్వల్ టు 1/280 కంప్లీటెడ్. నెక్స్ట్ క్యూ వాల్యూ వచ్చింది, ఏదో ఒక ఎలిమినేషన్ మెథడ్గా మనం చేసింది. సో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది, క్యూ వాల్యూ పీ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఏది స్మాల్ వన్గా ఉంది, థర్డ్ వన్నా ఫోర్త్ వన్నా, ఏది చిన్నగా ఉంటే దాంట్లో చేసుకోండి, మీ ఇష్టం, ఏదైనా ఒకటే. సో స్మాలర్ వన్ ఈజ్ ఫర్ మీ ఫోర్త్ వన్. సో సబ్స్టిట్యూటింగ్ క్యూ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 4. సో 80p + 120q ఈజ్ ఈక్వల్ టు 1. సో 80p + 120 into in the q plus 1/280, 0 will be the cancel, 4 3s 4 7s, so 3/7 that equal to 1. So by going to 3/7 RHS, it will become -3/7. Do the LCM. So 7 4/7, 80p equal to 4/7. 80 is in the product in LHS side. By going to RHS, it will become division. So ఆ 7కి 7 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈక్వల్ 4/7 × 80 అయిపోతుంది, అంతే కదండి. ఇక్కడ ఇక్కడ ప్రోడక్ట్ చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో 4 1s 420s. సో p ఈజ్ ఈక్వల్ టు 1/40 కెన్, p ఈజ్ ఈక్వల్ టు 1/40. p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది, దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఓకేనా. ఫస్ట్లో మనం ఏమనుకున్నామండి, ఒక్క మనిషి అంటే 1 men ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు, ఎంత అండి, ఎక్స్. ఆ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసింది, పీ వాల్యూ క్యూ వాల్యూ కాదు. సో నెక్స్ట్ ఉమెన్ అంటే ఏమనుకున్నాం, వై. ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ కావాలి మనకు. ఓకేనా, పీ వాల్యూస్ క్యూ వాల్యూస్ కాదు. సో పీ వాల్యూ క్యూ వాల్యూ వల్ల మనము ప్రాబ్లమ్ని ఫాస్ట్గా చేయొచ్చు. సో వాట్ ఇస్ ద పీ వాల్యూ 1/40, క్యూ వాల్యూ 1/80. లెట్ us see. See what is the p value, 1/40. Next q is equal to 1/280, 1/140, q is equal to 1/280. So p is equal to, ఆల్రెడీ p అనుకుంటే ఫస్ట్ పుట్ p is equal to మనం ఒక వాల్యూ అనుకుంటామండి 1/x, ఆ 1/xని రాయాలి. సో p is equal to 1/x కూడా రాయొచ్చు కదా, అంటే p ప్లేస్లో డైరెక్ట్గా 1/x రాసేయచ్చు. మీరు ఇంకా అట్లా చేసినా కూడా ఫాస్ట్గా, నో ప్రాబ్లం. సో p is equal to 1/x అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ 1/40 కూడా అవుతుంది, 1/140. q is equal to స్టార్టింగ్లో రాసింటామండి 1/y అని, q is equal to 1/y. సో దట్ ఈక్వల్ టు 1/280. సో ఐ వాంట్ x వాల్యూ, అందుకటి 1/x దట్ ఈక్వల్ టు 1/40 తీసుకుంటాను, ఇక్కడ 1/y దట్ ఈక్వల్ టు 1/80 తీసుకుంటాను. ఆ టూ వాల్యూస్ కావాలి నాకు. సో ఆ 2 వాల్యూస్ తీసుకున్నాను, పీ వాల్యూ క్యూ వాల్యూ నాకు ఇంకా అవసరం లేదు ఇక్కడ. సో డినామినేటర్ ఈక్వల్ అయిపోతుంది కదా, డినామినేటర్ ఈక్వల్ టు డినామినేటర్, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్గా అయిందంటే డినామినేటర్ ఈక్వల్ టు డినామినేటర్. సో x ఈజ్ ఈక్వల్ టు 140, y ఈజ్ ఈక్వల్ టు 280, డినామినేటర్ ఈక్వల్ టు డినామినేటర్. సో ఎక్స్ వాల్యూ, వాట్ ఈస్ ద ఎక్స్ అంటే ఏమనుకున్నా అండి, 1 men అంటే ఒక్క మనిషి ఆ 2 rooms ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 140 daysలో. అదే ఒక ఉమెన్, వై అంటే ఎవరండి, ఉమెన్. ఒక ఉమెన్ ఆ 2 rooms ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలదండి, 280 days. దట్ ఈస్ ద మీనింగ్. సో దేర్ ఫోర్
1 man alone can finish the work in 140 days. So x value. So 1 woman alone can finish the work in y days. Y means 280 days. Understood the problem? మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకుంటే కాల్ మీ. See the next one. ఫోర్టీన్త్ వన్ అక్కడ మీరు అది చేసినా నో ప్రాబ్లం, నేను చెప్పిన ప్రాసెస్ చేసినా కూడా నో ప్రాబ్లం అండి. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం ఈజీగా మనము క్లాస్ వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకు అది చెప్పేది. లెట్ us see the 14th one example. A man travels 370 kilometers partly by train and partly by car. If he covers 250 kilometers by train and the rest by car, it takes 4 hours. ఓకేనా, సెకండ్ లైన్లో హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి మన క్వశ్చన్. అర్థమైందండి. ఏ మెన్, ఎవరో ఒక మెన్, ఓకేనా. బాయ్స్ ఎవరు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి వేస్టింగ్ వాళ్ళంతా. గర్ల్స్లో ఎవరంటే సెకండ్ హైయెస్ట్ సుమదీప హైయెస్ట్. దీప వెంటూ సమ్ టూర్, ఒక టూర్కి వెళ్ళిందండి అమ్మాయి. ఎంత అంటే 370 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకుందాం. ఆ 370 కిలోమీటర్స్ ఎలా వెళ్ళిందంటే ఆ అమ్మాయి ఒకసారి ట్రైన్లో ఒకసారి కార్లోనండి. టోటల్గా 370 కిలోమీటర్స్ జర్నీ చేసేసింది. ఓకేనా, కొన్ని కిలోమీటర్స్ ట్రైన్, కొన్ని కిలోమీటర్స్ కార్లో వెళ్ళింది. సో 370 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ఆ ట్రైన్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందంటే ది గివెన్ ఇఫ్ షీ కవర్స్ 250 కిలోమీటర్స్ బై ట్రైన్. ఓకేనా, ఆ అమ్మాయి దీప అనే అమ్మాయి 250 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళిందండి. అండ్ ద రెస్ట్ బై కార్ అంటే రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ అని 370లో 250 పోతే ఎంత అండి 120. సో 120 కిలోమీటర్స్ ఎలా వెళ్ళి ఉంటుందండి అమ్మాయి బై కార్. ఓకేనా, టోటల్గా 370 కిలోమీటర్స్ అయితే 250 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళింది, 120 కిలోమీటర్స్ కార్లో వెళ్ళింది. హీ రీచ్డ్ దేర్ గోల్. ఓకేనా, అమ్మాయి ఎక్కడికో ఒకసారి తిరుమలకి వెళ్ళింది అనుకుందాం, తిరుమలకి వెళ్ళిపోయింది అనమాట. 370 కిలోమీటర్స్ కంప్లీటెడ్. ఈ జర్నీ మొత్తం ఎంత జరిగిందంటే 4 అవర్స్లో కంప్లీట్ అయిందంట. ఓకేనా, ఈ టోటల్ జర్నీ ఏమైందంటే 370 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో వెళ్ళిందంటే 4 అవర్స్లో వెళ్ళింది, టోటల్ కంప్లీటెడ్. నెక్స్ట్, బట్ ఇఫ్ షీ ట్రావెల్స్ 130 కిలోమీటర్స్ బై ట్రైన్ అండ్ దెన్ బై రెస్ట్ బై కార్, ఇట్ టేక్స్ 18 minutes మోర్. ఇప్పుడు ఏమని చెప్తానంటే అనదర్ టైం ఏం చేసిందంటే ఇంకోసారి ఏం చేసిందంటే సేమ్ అదే డిస్టెన్స్నే దీప ఏం చేసిందంటే అదే డిస్టెన్స్నే 370 కిలోమీటర్స్ని 130 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళింది. 130 కిలోమీటర్స్ ట్రైన్, రెస్ట్ ఆఫ్ ద బై కార్ అన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి 240 ఐ థింక్, అంతేగా 240. సో 130 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళింది, 240 కిలోమీటర్స్ కార్లో వెళ్ళేసి మళ్ళీ తిరుమలకి వెళ్ళింది అనదర్ టైం. ఓకేనా, ఇప్పుడు టైం ఎంత పడిందంటే అమ్మాయికి 18 minutes మోర్ అన్నాడు. 18 minutes మోర్ అంటే ఆ 4 hours ప్లస్ 18 minutes అని, అంటే 4 hours 18 minutes. ఈసారి ఎక్కువ టైం పట్టింది. ఓకేనా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందండి 370 కిలోమీటర్స్ని అమ్మాయి. ఫస్ట్ 250 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళింది, నెక్స్ట్ 120 కిలోమీటర్స్ కార్లో వెళ్ళేసి 4 అవర్స్లో రీచ్ అయిపోయింది తిరుపతిని. నెక్స్ట్ అనదర్ టైం మళ్ళీ ఒక మంత్ తర్వాత ఎప్పుడు వెళ్ళింది, అప్పుడు వెళ్ళినప్పుడు 130 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళిందండి. నెక్స్ట్ 240 కిలోమీటర్స్ కార్లో వెళ్ళడం వల్ల ఆ అమ్మాయికి 4 hours 18 minutes ఎక్కువ టైం పట్టింది ప్రీవియస్ దానికన్నా. సో దట్ ఈస్ ద 2 ఈక్వేషన్స్ అలా ఇచ్చాడు. యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్. సీ ద లాస్ట్ లైన్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దట్ ఆఫ్ ద కార్. ఆ అమ్మాయి వెళ్ళిన ట్రైన్ ఎంత ఫాస్ట్ వెళ్తాండి, ఆ అమ్మాయి వెళ్ళిన కారు ఎంత ఫాస్ట్తో వెళ్ళింది, అది మనం కనుక్కోవాలి, దాని స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది. ఓకేనా, మనకి స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ క్వశ్చన్ని నేను టైం లేక్ కన్వర్ట్ చేస్తాను. ఓకేనా, టోటల్ ప్రాబ్లమ్ని నేను టైం లేక్ కన్వర్ట్ చేస్తాను. యు నో ద ఫార్ములా ఆల్రెడీ, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో నేను టోటల్ క్వశ్చన్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తానా, టైం లేక్ కన్వర్ట్ చేస్తాను. కాబట్టి టైం అంటే ఏంది, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా.
సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, మనకు అసలు ఆన్సరే అవసరం లేదు, మన ప్రాబ్లం ఇప్పుడే చూద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, D/S. ఓకేనా, ఫస్ట్ దీప ఏం చేసిందంటే T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనే కదా ఫార్ములా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం ఎంత అండి 4 hours. 4 hours ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అండి. ఫస్ట్ ఎలా వెళ్ళిందండి అమ్మాయి డిస్టెన్స్ టోటల్గా డిస్టెన్స్ మనకు తెలుసు ఎంత వెళ్ళిందండి 370లో ఫస్ట్ ట్రైన్లో వెళ్ళింది. ఓకేనా, ట్రైన్లో వెళ్ళింది కాబట్టి ఎంత అయింది ట్రైన్లో 250 kilometers. సో 4 hours ఈజ్ ఈక్వల్ టు 250 kilometers. ఏందండి ఇది ట్రైన్. ఓకేనా, ఫస్ట్ వెళ్ళినప్పుడు చెప్తాను 250 kilometers బై స్పీడ్. మనకేమన్నా తెలుసా, స్పీడ్ నాకు తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్ ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుందాం, కార్ని వై అనుకుందాం. సో ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్ అంతే కదండి. సో కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్ ఒకటి మిగులుతుంది. సో 250/x ఉంటుంది అక్కడ అంతే కదా. 4 hours ఈజ్ ఈక్వల్ టు 250/x. నాకు స్పీడ్ ఎంతో తెలియదు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో ఎక్స్ అనుకున్నా ప్లస్ అండ్, ఎందుకంటే ఇంకా కంప్లీట్ కాలే, ఆ అమ్మాయి గోల్ రీచ్ కాలేదు. ఓకేనా, ప్లస్ అండ్ అని ఉంది కాబట్టి ప్లస్. ట్రైన్ది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముందండి కార్ కదా. కార్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందండి, ఎంత డిస్టెన్స్లో వెళ్ళిందండి 250 అయిపోతే 120. సో 120/120 అంతే కదా. బై ఎందుకు వేస్తాను అంటే 120 అనేది ఏంటి డిస్టెన్స్ బై స్పీడే కదా, టైమే కదా, మొత్తం టైం గురించే మాట్లాడుతున్నా. T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్. ఎందుకంటే ట్రైన్ది కార్ది రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ చేసిన మధ్యలో మిడిల్లో అక్కడ చెప్పాడు కదా ఎండ్ అని చెప్పాడు అందుకు కాబట్టి. సో ఇప్పుడు 120 kilometers బై కార్ అంటే ఏంటంటే y km/h. ఓకేనా, న్యూమరేటర్లో ఉన్న కిలోమీటర్, డినామినేటర్లో ఉన్న కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్ మిగులుతుంది. సో ప్రాబ్లం మొత్తాన్ని హవర్స్లో కన్వర్ట్ చేసిన, అది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఏం చేసిందండి అమ్మాయి, నెక్స్ట్ 4 hours 18 minutes ఈజ్ ఈక్వల్ టు టైం కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమవుతుందండి అమ్మాయిది, ఫస్ట్ ట్రైన్లో వెళ్ళింది 130 kilometers బై డిస్టెన్స్ బై స్పీడ్ కదా. స్పీడ్ ఎంత ట్రైన్ x km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్ మిగులుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏముందండి కార్ 240 kilometers బై y. అదండి 2 ఈక్వేషన్స్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటా. అర్థం కాబట్టి మనం ప్రాసెస్ చూద్దాం. లెట్ us see the screen. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు x km/h. స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు y km/h. ఓకేనా, ఫస్ట్ కేస్ ఫస్ట్ టైం ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందో చూద్దాం. టైం టేకెన్ ఇన్ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందో చూద్దాం. ట్రైన్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందండి ఫస్ట్ టైం. ట్రైన్లో టైం గురించి చెప్తాను. T ఈజ్ ఈక్వల్ టు టైం కదా, T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అదే నేనండి అక్కడ వేసింది. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రైన్ గురించి కదా మాట, అది టైం టేకెన్ ఇన్ ట్రైన్ అని చెప్పిన. సో ట్రైన్ గురించి 250 kilometers వెళ్ళింది. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే నాకు తెలీదు. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత తీసుకున్నా ఎక్స్. అక్కడ డైరెక్ట్గా హవర్స్ రాశానండి, సారీ. ఏముంటుందండి అక్కడ 250 kilometers బై ఎక్స్ km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్స్ లేక్ వచ్చేసింది. సో టైం లేక్ కన్వర్ట్ చేసినా కదా, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ టైం టేకెన్ ఇన్ కార్ ఫస్ట్ టైమేనండి ఇంకా. ఓకేనా, 250 kilometers వెళ్ళిపోయింది. టోటల్గా 370 kilometers ఉంది ఆ అమ్మాయి వెళ్ళాల్సిన గోల్, కానీ 250 వెళ్ళిపోయింది. ఇంక ఎంత ఉందండి కార్లో వెళ్ళాల్సింది 120 kilometers. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. మళ్ళీ కూడా టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఎంత 120 kilometers బై స్పీడ్ ఎంత అండి, స్పీడ్ ఆఫ్ ద కార్ ఎంత అనుకున్న y km/h. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి హవర్ మిగులుతుంది. సో అది 120/y hours. దట్ ఈస్. సో టోటల్గా ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. టోటల్ టైం టేకెన్ టు కవర్ 370 kilometers ఇన్ 4 hours. టోటల్గా దీప తిరుమలకి వెళ్ళడానికి 370 kilometers ఎన్ని గంటల్లో వెళ్ళిందంటే 4 hours. నేను టోటల్ ప్రాబ్లమ్ని హవర్స్లే కన్వర్ట్ చేసినాను, టైంలే కన్వర్ట్ చేసిన, అందుకే. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 250/x అంటే ఏంటది ట్రైన్ గురించి, ప్లస్ 120/y అది కార్ గురించి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 hours. 4 hours ట్రైన్లో వెళ్ళింది, కార్లో వెళ్ళింది. దట్ ఈక్వల్ టు 4 hours. మొత్తం టైంలే కన్వర్ట్ చేసిన. చూడండి 250/x అంటే అక్కడ హవర్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ప్లస్
120/y అంటే అక్కడ హవర్స్ ఉంటుంది. సో హవర్స్ కామన్ తీయచ్చు ఆ లైన్లో. సో హవర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 4 హవర్స్ కదా, ఈ హవర్స్ ఆ హవర్స్ క్యాన్సిల్ అయిపోతాయి టోటల్గా. అర్థమైంది కదండి హవర్స్ అనేది ఎట్లా పోయిందో. నెక్స్ట్ ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న 4ని కాదు, సో 250/x ప్లస్ 120/y ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్గా హవర్స్లే కన్వర్ట్ చేసాం, టైంలే కన్వర్ట్ చేసాం ప్రాబ్లమ్ని. సో 2 వాల్యూస్లో 250లో 120లో 2 కామన్ ఉంది కదా. సో వీ విల్ టేక్ ద 2 కామన్, అంటే స్మాల్గా చేసుకుంటే నెంబర్స్ అంతా 2 కామన్ తీస్తే కన్నా ఏమవుతుందండి 250 అనేది 125 ప్లస్ 120 అనేది 60. సో టేక్ 2 యాజ్ కామన్. 2 కామన్ తీస్తే 125/x ప్లస్ 60/y దట్ ఈక్వల్ టు 4. ఆ 2 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ బై గోయింగ్ టు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న 2 ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే అవుతుందండి డివిజన్. సో ఇక్కడ 4/2 అయిపోతుంది. సో 2 1 జా 2 2 జా డైరెక్ట్గా క్యాన్సల్, 2 1 జా 2 2 జా డైరెక్ట్గా క్యాన్సల్ చేసుకోండి, 2 అయిపోతుంది. సో 125/x ప్లస్ 60/y ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు దీప ఏం చేసిందంటే టైం టేకెన్ ఇన్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే 130 కిలోమీటర్స్ వెళ్ళింది. సో టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 130 కిలోమీటర్స్ వెళ్ళింది. ఎంత స్పీడ్తో వెళ్తుంది ట్రైన్ కాబట్టి x km/h. కిలోమీటర్ క్యాన్సల్ అయిపోయి హవర్ మిగిలింది, కంప్లీటెడ్. టైం టేకెన్ ఇన్ కార్, ఓకేనా. సెకండ్ టైం కార్లో వెళ్ళేటప్పుడు 240 కిలోమీటర్స్ వెళ్ళింది బై స్పీడ్ ఎంత అంటే y km/h. కిలోమీటర్ క్యాన్సల్ హవర్. సో దట్ ఈస్ ఇంకా మనకు తెలుసు ఎన్ని అవర్స్లో అయింది 10 అవర్స్లో. టోటల్గా నాట్ 10 అవర్స్ 4 hours 18 minutes. టోటల్ టైం టేకెన్ టు కవర్ 370 kilometers ఈజ్ 4 hours 18 minutes. సో టోటల్గా ప్రాబ్లమ్ని హవర్స్లో కన్వర్ట్ చేశాను. సో 130/x హవర్స్ ప్లస్ 240/y హవర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 hours 18 minutes కదా. 4 hours 18 minutes. నేను ఇక్కడ 18 minutesని కూడా హవర్స్లో కన్వర్ట్ చేశానండి. మీరు చూడండి అక్కడ 4 అనేది ఆల్రెడీ హవర్స్లోనే ఉంది, ఓకే. 18 minutes నేను ఏం చేశాను 18/60 చేసిన. 18/60 చేస్తే ఏమవుతుంది అనేది హవర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. తెలుసా లేదా అండి? మినిట్స్ నుంచి హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1/60 చేయాలి, ఓకేనా. సో అదే నేను చేసింది. 18 minutesని ఆ మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేసిన. 4 hours 18 minutes ఆ మినిట్స్ ప్లేస్లో 1/60 రాసిన. 1/60 రాస్తే హవర్స్ అయిపోతుంది. సో 18/60 అయిపోయింది అది, ఓకేనా. చూడండి 1/30x హవర్స్ ప్లస్ 240/y హవర్స్ ఉంటుంది. అక్కడ కూడా హవర్స్ కామన్ చేస్తే ఈ హవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, టోటల్గా హవర్స్ అనేది ఉండదు. సో సి 130/x ప్లస్ 240/y ఈజ్ ఈక్వల్ టు సి 6తో క్యాన్సిల్ చేయండి. 18/60 కదా, 18/60 అంటే 6తో క్యాన్సిల్ చేయండి. 6 3s are 6 10s are. సో 4 3/10 వస్తుందండి. ఏమొస్తుందంటే 4 3/10 అది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, అది ఫ్రాక్షన్లో రాస్తే 4 10s are 40 న్యూమరేటర్లో 3 ఉంటుంది ప్లస్ 3 43/10 అయిపోతుంది, ఓకేనా. 4 3/10 వస్తుందండి. 4 3 మీరు ఇంకా కావాలంటే ఇంకో స్టెప్ అయిన రాసుకోండి, నేను డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసేసాను. దట్ ఈస్ 43/10. అండర్స్టూడ్? దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. అది సెకండ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో ఏముందండి 1/x ఉంది 1/y ఉంది. సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్లో కూడా 1/x ఉంది 1/y ఉంది. సో 1/x ఈజ్ ఈక్వల్ టు p అనుకుందాం, 1/y ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. సి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ రాశానండి. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ 125/x ప్లస్ 60/y ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు 130/x ప్లస్ 240/y ఈజ్ ఈక్వల్ టు 43/10. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. సో పుట్ 1/x ఈజ్ ఈక్వల్ టు p, 1/y ఈజ్ ఈక్వల్ టు q. ఇంకా ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి 125 ఏమవుతుందండి p ప్లస్ 60q దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ ఈక్వేషన్ ఏమైపోయింది థర్డ్ ఈక్వేషన్గా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి 130p కదా, అది 1/x అంటే p రాయాలి, ప్లస్ 240y దట్ ఈక్వల్ టు 43/10. ఇక చూడండి ఈ 43/10 అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ 10ని
ఆ 10 అనేది RHS సైడ్ ఉంది. బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ ప్రోడక్ట్, మల్టిప్లికేషన్ అయిపోతుంది కదా. మల్టిప్లికేషన్ అయిపోయి ఫస్ట్ టర్మ్ దగ్గర ప్రోడక్ట్ చేయాలి, సెకండ్ టర్మ్ దగ్గర కూడా ప్రోడక్ట్ చేయాలి. సో 130 × 10 1300 P ప్లస్ 240 × 10 2400 Q దట్ ఈస్ ఈక్వల్ టు 43. అర్థమైంది కదండి. ఓకేనా. ఇక్కడున్న Q ఇక్కడున్న 43/10 డినామినేటర్ ఉన్న 10ని LHS సైడ్ పంపించేశాను. అది బోత్ టర్మ్స్కి 10తో ప్రోడక్ట్ అయిపోతుంది, ఆ వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. సి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసిన. ఎనీ క్యాన్సిలేషన్ P వాల్యూ Q వాల్యూ ఏం క్యాన్సిలేషన్ పోదు. సో థర్డ్ ఈక్వేషన్ని 40తో ప్రోడక్ట్ చేసినానండి. ఓకేనా. థర్డ్ ఈక్వేషన్ని 40తో ప్రోడక్ట్ చేసిన అప్పుడు ఏమవుతుందండి, 125 × 40 మీన్స్ 5000 P ప్లస్ 60 × 40 మీన్స్ 2400 దట్ ఈక్వల్ టు 80. సో ఫిఫ్త్ ఈక్వేషన్ సిక్స్త్ ఈక్వేషన్లో Q వాల్యూస్ ఈక్వలైజేషన్ చేసిన, సైన్ చేంజ్ చేసి సిక్స్త్ ఈక్వేషన్కి సైన్ చేంజ్ చేసి ఈక్వలైజేషన్ చేసి క్యాన్సిలేషన్ చేసాం. సో 5000 నుంచి 13000 పోతే 5000 నుంచి 1300 పోతే 3700 P దట్ ఈక్వల్ టు 37. సో P ఈజ్ ఈక్వల్ టు 37/3700. సో 37 1 జార్ 37 100 జార్. సో P ఈజ్ ఈక్వల్ టు 1/100 వస్తుందండి. P ఈక్వల్ టు 1/100. చూడండి, P ఈజ్ ఈక్వల్ టు 1/100 ఇట్లా ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు ఎక్కడెక్కడ సబ్స్టిట్యూట్ చేయద్దండి. ఎక్కడ క్యాన్సిలేషన్ పోతుందో అక్కడ చూసుకోండి. ఫిఫ్త్ ఈక్వేషన్లో చూడండి ఓకే జీరోస్ ఉన్నాయి, సిక్స్త్ ఈక్వేషన్లో జీరోస్ ఉన్నాయి. ఓకే 1/100 అక్కడ చేసుకోవచ్చు, జీరోస్ క్యాన్సిల్ అయిపోయి మనం మామూలుగా చేసుకోవచ్చు. ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఫిఫ్త్ అయినా సిక్స్త్లో అయినా సరే. సో నేను ఈజీగా ఉంటుందని చెప్పి ఫోర్త్లో అయినా చేసుకోండి, 4 5 6 ఎక్కడైనా సరే. సో సబ్స్టిట్యూటింగ్ P వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. వాట్ ది ఈక్వేషన్ 4? ఈక్వేషన్ 4 ఏముందండి, 1300 ఓకే 1300 P ప్లస్ 2400 Q దట్ ఈక్వల్ టు 43. ఓకేనా. P ప్లేస్లో 1/100. సో 2 zeros విల్ బి ద క్యాన్సల్, 13 విల్ బి ద రిమైండర్. సో 13 ప్లస్ 2400 Q దట్ ఈక్వల్ టు 43. 13 అనేది RHS సైడ్ వెళ్తే -13, సో 30 అయిపోతుంది. సో Q ఈజ్ ఈక్వల్ టు 30/2400. 0 క్యాన్సల్, 3 1 జార్ 380 జార్. సో Q ఈజ్ ఈక్వల్ టు 1/80 వచ్చిందండి. సో P వాల్యూ 1/100, Q వాల్యూ 1/80. మనం కావాల్సింది P వాల్యూ Q వాల్యూ కదండి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ XY కావాలి. సో P ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాశానండి, ఫస్ట్ పుట్ అని రాసింట. P ఈజ్ ఈక్వల్ టు 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు 100, Q ఈజ్ ఈక్వల్ టు 1/y దట్ ఈక్వల్ టు 1/80. సో ఆ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/100, 1/y ఈజ్ ఈక్వల్ టు 1/80, ఆ రెండు తీసుకోండి. సో డినామినేటర్ ఈక్వల్. సో x ఈజ్ ఈక్వల్ టు 100, y ఈజ్ ఈక్వల్ టు 80. సో x అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈక్వల్ టు 100 km/h. ఓకేనా. KM/PH అయినా రాయొచ్చు, KM/PH HR అయినా రాయొచ్చు. సో స్పీడ్ ఆఫ్ ద కార్ ఈక్వల్ టు 80 km. అంటే దీప ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ ఎంత ఫాస్ట్ అయిందంటే, దీప వెళ్ళిన ట్రైన్ 100 km/h గంటకు 100 స్పీడ్తో వెళ్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిన కారు 1 అవర్కి 80 km వెళ్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం.